పండగ వేళ ప్రజల్ని చాలా దారుణంగా దోచుకుంటున్నారు. ఈ టైంలోనే కదా సంపాదించుకునేది అంటూ అడ్డగోలుగా దండుకుంటున్నారు. హైదరాబాద్లో పనిచేసుకుంటూ సంక్రాంతి పండక్కి ఊరెళ్ళాలి అనుకుంటున్న వారికి ప్రైవేట్ ట్రావెల్స్ చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. పోనీ రైళ్లల్లో వెళ్ళాలి అనుకుంటే ఛార్జీ ధరలు అందుబాటులో ఉన్న రద్దీ ఫుల్గా ఉంది. 3 నెలల కిందటే సీట్లన్నీ బుక్ అయిపోయాయి. ఇండియన్ రైల్వేస్ 162 స్పెషల్ ట్రైన్లను నడుపుతున్నప్పటికీ రిజర్వేషన్లో సీట్లు దొరకడం లేదు. దీంతో చాలామంది జనాలు ప్రైవేట్ ట్రావెల్స్పై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్నే ఆసరాగా చేసుకొని ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు పొంగల్ దోపిడీ సురువు చేశారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఒక్కొక్కరికి 4,000, వైజాగ్కు 6,000 చొప్పున వసూలు చేస్తూ పండగ పేరుతో పిండుకుంటున్నారు. ఇక విజయవాడకు 6,000 వసూలు చేస్తున్నారు. మామూలుగా అయితే హైదరాబాద్ నుంచి రాజమండ్రికి 1,000 రూపాయలు మాత్రమే ఛార్జీ ఉంటుంది. వైజాగ్ అయితే తక్కువలో తక్కువ 2,000 వేసుకోవచ్చు. కానీ ఈ ప్రైవేట్ ట్రావెల్స్లో ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే 3 సమర్పించుకోవాల్సిందే. ఇక ఫ్యామిలీతో ఇంటికి వెళ్ళాలంటే సామాన్యుడు తన నెల జీతం తీసి అక్కడ పెట్టాల్సిందే. ఇక హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు వెళ్ళాలంటే సుమారుగా 4,000 వసూలు చేస్తున్నారు. దీంతో పండగ పుణ్యమా అని 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులకు వ్యాపారం బాగా సాగుతోంది. ఇంత భారీగా వసూలు చేసినా ప్రభుత్వానికి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఎక్స్ట్రాగా ఏమన్నా ట్యాక్స్ చెల్లించాలా అంటే అది లేదు. ఇంతకుముందు ఎంత టోల్ ఉందో ఇప్పుడు అంతే టోలు. ఇంతకుముందు లీటర్ పెట్రోలు డీజిల్ ఎంత ఉందో ఇప్పుడు అంతే. అయినా ఎందుకు ఇంత దారుణంగా టికెట్ రేటు పెంచుతున్నారో తెలియదు. ప్రతిసారి పండగ సమయంలో ఇదే తంతు. సామాన్యుణ్ణి ఈ లెక్కన ఇష్టానురీతిన దోచుకుంటున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదనేది సామాన్యుడి ప్రశ్న. ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి బడా నేతలకు అధికారులకు భారీ మొత్తంలో ముట్ట చెప్పడంతోనే వాళ్ళంతా ఈ విషయంలో గమ్మున ఉన్నారా అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ల బస్సుల రేట్లు చూసి దీనికంటే విమానంలో ప్రయాణించడం మేలు కదా అని ప్రయాణికులు భావిస్తున్నారు. మరి పొంగల్కు ఈ ప్రైవేట్ దోపిడీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.